138వ మేడేను మతతత్వ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ 138వ మేడేను జరుపుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి ప్రజలకు రైతాంగానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు పిలుపునిస్తూ ఉన్నది. ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలాన్ని రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించుకొని అధికారాన్ని మళ్ళొకసారి చేపట్టడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా మార్చి రేపు కార్పొరేట్లకు కాళ్ళ కింద బానిసలుగా కార్మిక వర్గాన్ని ప్రజల్ని చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వము తన కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉన్నది. ఇప్పటికే రైతాంగంలో మార్పు చేయడానికి రైతాంగంలో కూడా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చడానికి 44 చట్టాలను మార్చి 4 కోట్లుగా కుదించింది. ఈ రకంగా రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా రిజర్వేషన్లు కానీ లేదా ప్రజల ప్రజాస్వామిక హక్కులను సభలు సమావేశాలు పెట్టుకునే హక్కులను అదే రకంగా రేపు ప్రజలకు సంబంధించినటువంటి ఎటువంటి హక్కులు వాళ్లకు లేకుండా చేయడానికి ఈరోజు ఉద్యమాలను అణచడము, మాట్లాడే గొంతులను అణచివేయడము, ఉపా లాంటి నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్లను ఈ మేధావులను లేదా మాట్లాడేటువంటి ప్రజాస్వామిక శక్తులను అణచివేయడము, జైళ్లలో వేయడము, నిర్బంధించడం ద్వారా రేపు మళ్ళొకసారి 400 సీట్లు సాధించి రేపు భారతదేశం మీద భారత ప్రజల మీద అధికారాన్ని చెలాయించి అణిచివేసేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నది కనుక ఈ యొక్క 138వ మేడేను రేపు కార్మిక వర్గము ప్రజలు మతోన్మాద బీజేపీ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా జరుపుకోవాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం.